సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. నాకు మన ప్రజలకి ఏదో పని చేద్దామని ఆశ. ఏయ్, నా బొమ్మను మూలెందుకు పడేసావు? వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. లే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. టైం చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు, కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా. ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైనా పనిచేసి చూపిస్తారు. చూస్తూ ఉంటాను. రేయ్, తీసుకోరా, ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే, నువ్వు మంచి చేసినా ప్యాండీలు కొడతారు. రాజీ కూడా అదే అంటుంది, అందుకేనేమో రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. సరే సారీ, థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. ఏమైంది సీత, ఏమైంది? హే అయ్యి ఓకే. ఏ సీత, హలో. తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంట్లు తొంకుంటూ బట్టలు తుక్కుంటూ కూర్చుంటారు మామయ్య. మీకు మంచి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏ మార్పు ఉండదు. నీ చేతి వేళ్ళు ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుకుని తిన్నావు అనుకో, అవి పాడైపోతాయి. అవి కాకుండా నీ కళ్ళు ఏదో స్పార్క్ ఉంది, ఇంకెవరిలోనూ చూడాలి. తేలు అంతా నీకే. సీత, నా కళ్ళలో నువ్వేం చూసావో నాకు తెలియదు, కానీ నీ అంత తేలిక అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడి కోసం రాజీ ఇంతటా బోదులుకునేది కాదు. సీత, మనం పెళ్లి చేసుకుందామా? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు. ప్లానింగ్కి నాకు టైం లేదు. ఏమంటావు? ఓకే, రాజీ నా మనసులో లేదని నేను ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా?